ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు మేము రాలేం అని వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారంట. ఇక్కడ ప్రభుత్వం మీద సానుభూతి ఎవరికి లేదు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్కి అసలు ఉండదు, సానుభూతి ఉండదు. ఎందుకంటే ఇది రాజకీయం. ఈ రాజకీయంలో డే 1 నుంచి మిమ్మల్ని తగులుతారు, మీరు చేయండి అని. మీరు అబద్ధ ప్రచారాలు చేశారు, మీరు చేయండి అని. మనం టీడీపీకి టైం ఇవ్వాలి, ఇప్పుడే ఏంటి గొడవ అని మనం అన్నా టీడీపీలో చేరదామని ప్రయత్నాలు చేసేవాళ్ళు, టీడీపీలో చేరదామని అనుకుంటున్న వాళ్ళు అంటారు తప్ప వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరు అనరు. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే 6 నెలల్లో రిపోర్ట్ కార్డు అని చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రిపోర్ట్ కార్డు, చిన్నపిల్లలకి వెనుక రిపోర్ట్ కార్డు వదులుతారు కదా, ఆ కార్డు వదిలేడు 6 నెలలకే. అపోజిషన్లో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీని ప్రశ్నించడమే మా పని, ఇంకేం పని ఉండేది చెప్పండి? రూలింగ్ చేస్తున్నారు వీళ్ళు ఏమన్నా? ప్రతిపక్షం యొక్క పాత్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. జగన్ మంచి పని చేస్తారట, ఈయన అపోజిషన్ లీడర్, ఆయన ప్రభుత్వం చేసిన తప్పును అడుగుతాడు 100%. ప్రజలకు అన్యాయం జరిగిందంటూ రూలింగ్ పార్టీ ఒక్కతే పాత్ర కాదు, ప్రతిపక్ష నాయకుడు పాత్ర కూడా ఉండేది దాంట్లో. ఆయన వచ్చిన దగ్గర నుంచి జగన్ చేశాడు కాబట్టి ఛార్జీలు పెంచాము, జగన్ చేశాడు కాబట్టి బస్ ఛార్జీలు పెంచాము, జగన్ చేశాడు కాబట్టి అప్పులు పెరిగాయి, జగన్ జపం చేస్తున్నారు కదా. ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? జగన్ ప్రభుత్వం విద్యుత్ పెరిగింది, నేను వస్తే విద్యుత్ తగ్గిస్తా అన్నారు. అది తగ్గించట్లేదు అని అడుగుతారు వైసీపీ క్యాడర్ మన ప్రజల్లోకి వెళ్తే. అంతే తప్ప ఎవరు అడగరు. ఓకే, మోర్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ జాబ్, ఈస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. క్వశ్చనింగ్ ది గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపోజిషన్ లీడర్. క్యాడర్ అదేం లేదు, అంతా బాగానే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు.